వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. కూడి చేరొచ్చిన బిడ్డలందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే మొన్న ఈ వారంలో 3 రోజుల దినం నుంచి నా చిన్న బాబుకి అంటే ప్యాడ్ వస్తున్న చిన్న బాబుకి చాలా బలహీనత వేసిందండి. బిడ్డ అయితే చాలా ఫీవర్ అండి, జ్వరం అండి, విపరీతమైన జ్వరం అండి, తట్టుకోలేనంత జ్వరం. అయితే మేము అయ్యగారికి ఫోన్ చేస్తాం జరిగింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారండి. దేవుడు సాయం చేస్తాడమ్మా, కొంచెం సాతాను ప్రభావం శోధిస్తుంది అనేసి అన్నారు. అయినప్పటికీ అలాగే మొదటగా దేవుడిని అయినా మళ్ళీ మనం చేయించేది కూడా వైద్యం కూడా చూపించాలని, బిడ్డకైతే నార్మల్గా జ్వరం వస్తుంది తగ్గిపోతుంది అయితే అలా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. మామూలు ట్యాబ్లెట్లు ఇంజక్షన్ చేయించారు. అలా జరిగాక ఒక రేత్ర తట్టుకోలేనంత ఫీవర్ బిడ్డ దగ్గర ఉండలేకపోయామండి. నిజంగా పొరుపు మంచం 4 దుప్పలు కప్పిన బిడ్డ ఆగలేకపోయాడు. మేమైతే చాలా భయపడ్డామండి. ప్రభా, బలహీనలు బలపరుచుకుంటావు కదా ప్రభా, బిడ్డకి మరి నువ్వు బలపరుచుకోయ్యా అని యోగుని జలపాత్ర ముందు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని అన్నప్పటికీ మరి దేవుడు ఎంత స్వస్థపరిచాడండి. మళ్ళీ మరుసటి రోజు కూడా అయ్యగారికి ఫోన్ చేస్తే భయపడకండి అమ్మా, నేను ప్రార్థనలో పెడతాను, ప్రార్థన చేస్తాను అన్నారు. అలాగే మళ్ళీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడింది ఏంటంటే, బిడ్డకు అలా జ్వరం వస్తుంది కాబట్టి మీరు టెస్టులు చేయించుకోవాలి, టెస్టులు కానీ పడిపోయి ఉన్నా టైఫాయిడ్ జ్వరం కావచ్చు, మొదటగా మీరు టెస్టులు చేయించుకోండి అని అన్నారు. మేమైతే ఒకటే దేవుడి మీద ఆధారపడ్డాం. తండ్రి, నీకు తెలియనిదంటే ఏమీ లేదు, మేమంతటా వాళ్ళం కాదు, కానీ ఇచ్చిన దేవుడు నువ్వే, చేసేది నువ్వే, ఏం జరిగినా నీ చిత్తమే ప్రభువా, బిడ్డ పక్షానైతే నువ్వు కార్యం చేస్తావు. ఈ సన్నిధిలో నేను యోగిని జల ప్రార్థన మందిలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకో ప్రభా అన్నాను. మరి దేవుడి పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడండి బిడ్డకే. మరి బిడ్డ మేమందరి మధ్యన సన్నిధిలో దేవుడిని మరి గణపరచడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని పెట్టి వందనాలండి. ఇది మా గొప్పతనం అయితే కాదు, కానీ దేవాది దేవుడిచ్చిన గొప్పతనం పెట్టి మేము స్తుతిస్తున్నామండి. ఇంకా బిడ్డ దేవుడి కొరకు వాడబడాలి, దేవుడి సన్నిధిలోనే బిడ్డను వాడుకోవాలని మేమైతే బిడ్డని అనుకుంటున్నాం. అలాగే మరి బిడ్డ పట్ల కూడా మీరు అందరూ దేవజనులు సంఘం అంతా మరి బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని మరి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నానండి. దేవుడు మరి మా పట్ల చేసిన కారం పెట్టి వందనాలు. మరి తర్వాత నాకు కూడా బలహీనత జరిగి నాకు కూడా ఫీవర్ వస్తుంది జరిగిందండి. అయినప్పటికీ దేవుడు కృప వల్ల చాలా క్షేమకరంగా దేవుడు మమ్మల్ని బలపరిచి మరి నాయన యెహోవాగ్ని జల ప్రార్థన మందిరంలో దేవుడు నడిపించాడు. మరి ఇదంతా మొదటగా దేవాది దేవుడైతే మరి మాకు మరి దేవుడిచ్చిన సేవకులు మరి జానయ్య గారు బట్టి మరి ఎంతగానో కొద్ది బలహీనం వచ్చినప్పటికీ మొదటగా మరి అయ్యగారిని ప్రార్థన కోరుకుంటామండి. మేము ఫోన్ చేయగానే ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ శాతం అనేదే ఉంటుందండి, ఎప్పుడు లిఫ్ట్ శాతం అనేది ఉండదు. ఒక్కొక్కసారి అవకాశం లేకపోయినా మళ్ళీ చూసి అయ్యగారు చేస్తాం. మాకు ఎన్నోసార్లు మా సమస్యలు బట్టి ప్రార్థన చేస్తాం జరిగిందండి. దేవుడు ఈ విధంగా ఉన్నామంటే దేవుడు కృప వల్లేనండి. అదైతే ఏమీ లేదు. ఈ కుటుంబం